స్వవున్నతి అనే యథార్థమైన కళ్ళజోడును ధరించి ఉదాహరణగా అయ్యే నిర్లక్ష్యం నుండి ముక్తిభవ. జానకి దాదీజీ అమృతవాక్కులు. బాబా శ్రీమతం యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించిన చిన్న చిన్న సూక్ష్మమైన పాపాలే కదా. ఈ చిన్న చిన్న పాపాలు ఒకరోజు పెద్ద రూపంలో మన ఎదురుగా సమస్యలు, పరిస్థితులు, అనారోగ్యము, మనస్సును చిన్నబుచ్చుకోవటము, మూడాఫ్ అవ్వటము, టెన్షన్, ఇలా రకరకాల రూపాలతో మన ముందుకు వస్తాయి. ఎవరైనాను అవమానించాము, చేదుగా మాట్లాడాము, ఇక పాపం వారు 1 గంట ఆలోచించారు, భయపడ్డారు, ఇక వారి భాగ్యము మీకు లభించదు. కనుక చిన్న చిన్న పాపాలే కదా అని అనుకోకండి. 1కి 100 రెట్ల పాపం కూడా తయారవుతుంది. కమలాన్ని చూడాలి కానీ బురదను చూడకూడదు. ఇతరులతో ఉన్న మంచి గుణాలను చూడాలి కానీ అవగుణాలను చూడకూడదు. జీవన రేఖ. అహింసో పరమో ధర్మ. ఇది సనాతన జీవన ధర్మం. హింస కంటే కేవలం కర్మల ద్వారా బాధ పెట్టుటయే కాదు, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా ఇతరులకు దుఃఖం కలిగించుట కూడా హింసయే. నీడను అయినా తప్పించుకోవచ్చు కానీ చెడు కర్మలనే శిక్ష తప్పించుకొనుట సాధ్యం కాదు. విధి యొక్క న్యాయస్థానము వదలదు, వెంటపడి మరి కర్మఫలాన్ని ఇస్తుంది. అందుకే అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత అని. కనుక భగవంతుడిస్తున్న ఆత్మజ్ఞానం ద్వారా కర్మ ఫలితాల రహస్యాన్ని తెలుసుకొని హింసకు దూరంగా ఉండి పవిత్ర హంసలుగా అవ్వాలి. పరమాత్ముని స్మరణ అనే మానవ సరోవరంలో మునకలు వేస్తూ అందరికీ సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి. వరదాని. అమృతవేళ దివ్య వరదాన్. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అయ్యే శ్రేష్ఠ సేవాధారీ భవ. జానకి దాదీజీ అమృతవాక్కులు. ఏ పని చేస్తున్నా మొదట పరిణామం ఆలోచించండి. లాభమా లేదా నష్టమా, వ్యర్థమా లేదా సమర్థమా, పాపమా లేదా పుణ్యమా ఆలోచించి కర్మ చేయండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో వచ్చాక కూడా కొన్ని తెలిసి తెలియక చిన్న చిన్న పాపాలు జరుగుతుంటాయి. దీనితో ఇతరులకు దుఃఖం లభిస్తుంది. వారి హృదయం యొక్క దుఃఖము మన సంతోషాన్ని మాయం చేస్తుంది. జీవన రేఖ. తప్పు ఒప్పుల అవగాహన. తప్పులు చేయటం తప్పే కానీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకపోవడం అంతకంటే పెద్ద తప్పు. అవగాహన లేక చేసే పొరపాట్లకు కొంత ఉపశమనం ఉండవచ్చు. తెలియక చేసిన తప్పులను దండన తగ్గవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులకు తిప్పలు తప్పవు. మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. స్థిరం లేని మనస్సు గందరగోళానికి గురి అవుతుంది, అనేక తప్పులకు కారణమవుతుంది. కనుక గతం గతః అనే గీత గీసి మిమ్మల్ని మంచి జీవితం నుండి దూరం చేసే చెడు ఆలోచనలను చెరిపివేసి మనస్సును అద్దం వలె చేసుకోండి. భగవంతుని స్మరణ అనే దీపపు వెలుగులో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే చేయాల్సిన కర్తవ్యం, చేయకూడని కల్మషాలు తెలుస్తాయి. తప్పులను దిద్దుకోవడం అంటే జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే. చేసిన తప్పులను ఒప్పుకునే ప్రయత్నం చేస్తే ఆనంద జీవితాన్ని సొంతం చేసుకోవడమే. విశేషత. ప్రతి ఒక్కరిని పాత్రకు వారి వారి విశేషత ఉంది. ప్రతి ఒక్కరి విశేషత వేరు మరియు గొప్పదే. కావున ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఆనందిస్తూ ఉండండి. మనస్సును స్వచ్ఛంగా ఉంచుకుంటే భగవంతుడిని స్మృతి చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మధురమైన పిల్లలు, చేసేవారు మరియు చేయించేవారు స్మృతి ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేయండి. జానకి దాజీ అమృతవాక్కులు. బాబా డ్రామాని తెలుసుకునే కూడా పురుషార్థం చేయిస్తారు. బాబా యొక్క శ్రమను చూసి పురుషార్థం చేయాలనే మనసు కోరుకుంటుంది.
బాబా మనపైన ఎంతగా శ్రమ పడతారో మరి మనం మనపైన కొంచెమైనా శ్రమ చేయాలి. మన భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవాలి. శిక్షల నుండి తొలగిపోవాలి. కనుకనే డ్రామాను తెలుసుకొని కూడా బాబా పురుషార్థం చేయిస్తారు. బాబాకు మంచిగా అనిపించదు పిల్లలు శిక్షలు పడటం. నేను అదృష్ట సితారను. ఇతరులు మీ ప్రయత్నాలను అడ్డుకోవచ్చు, కానీ మీ అదృష్టాన్ని మాత్రం అడ్డుకోలేరు. నాకంటే దురదృష్టవంతులు మరెవ్వరూ లేరు. నేను ఏ పని తలపెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నా పరిస్థితికి ఎవరూ అర్థం కావడం లేదు. అందరూ బాగానే ఉన్నారు, నాకు మాత్రం ఈ కష్టాలు బాధలు, భగవంతుడు కూడా నాపై కనికరం చూపడం లేదు అని కొందరు నిరాశకు గురి అవుతారు. యోగ ప్రక్రియ. నేను లక్కీ స్టార్ని. నా సంకల్పాలని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. ఏదైనా దురదృష్టం ఉంది అంటే అది కేవలం నా బలహీన సంకల్పం మాత్రమే. అజాగ్రత్త, నిర్లక్ష్యము, సోమరితనాలకు ఆమడ దూరంలో ఉంటూ విశ్వాసం, క్రమశిక్షణ, సహనం, పట్టుదలకు అత్యంత సన్నిహితంగా ఉంటాను. నిరంతరము శుభమైన ఆలోచనలు చేస్తూ నా జీవన గమ్యాన్ని స్పష్టం చేసుకుంటాను. పవిత్రమైన మనసుతో భగవంతునితో యోగం జోడించినప్పుడు నా అదృష్ట రేఖలు మరింత దృఢంగా మారతాయి. అవి కార్యసిద్ధికి బంగారు బాటలు వేస్తాయి. నేను భగవంతునికి దగ్గరగా ఉండడం ద్వారా దురదృష్టమనే గ్రహానికి దూరంగా ఉంటూ జీవితం అనే ఆకాశంలో అదృష్ట సితారగా మెరుస్తూ ఉంటాను అని మనం రోజు యోగం చేసినట్లయితే మన బాధలు అన్నీ తొలగిపోతాయి. తలపెట్టిన ప్రతి కార్యంలో పూర్తి సక్సెస్ లభిస్తుంది. అతిథులు స్వయాన్ని అతిథిగా భావించినట్లయితే మీ యొక్క స్థితి అవ్యక్తంగా మరియు మహోన్నతంగా తయారవుతుంది. ఏ విషయం కారణంగానైనా మనస్సు అలసిపోతే భగవంతుడిని తల్లి రూపంలో గుర్తుకు చేసుకోండి. జానకి దాదీజీ అమృత వాక్కులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడకూడదు. అలాంటి ఆంతరిక అభ్యాసం ఉండాలి. ఏ దృశ్యం ఎదురుగా వచ్చినా రిహార్సల్స్ చేసేది కనుక ఈజీగా అయిపోతుంది. కొత్తేమి కాదు. ఏదైతే ఆలోచించామో అదే అవుతుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. కనుక నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉండేవారు సాకులు చెబుతూ అసత్యం మాట్లాడతారు. సత్యమైన పిల్లల సేవ కోసం, చదువు కోసం గుప్తంగా స్మృతిలో ఉండేందుకు ఎలాంటి సాకులు చెప్పరు. ఎవరైనాను బాబాను ప్రేమతో గుర్తుకు చేసిన వారి సంకల్పము బాబా వారికి చేరుకుంటుంది. కానీ అది ఎంత సమయంలో చేరుకుంటుందనేది ఆ ఆత్మ యొక్క నిర్వికార స్థితిపైన ఆధారపడి ఉంటుంది. మనసులో సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. ఎంతగా ఆత్మలో నిర్వికార స్థితి ఉంటుందో అంతే తీవ్రగతిలో సందేశం బాప్దాదా వరకు చేరుకుంటుంది. బాప్దాదా కూడా అమృతవేళ బుద్ధిలో మహానత యొక్క విశేషమైన శ్రేష్ఠ సంకల్పాలను టచింగ్ చేయిస్తారు. ఆత్మగౌరవం స్వమానం. జీవన రేఖ. గతంలో చేసిన నెగిటివ్ ఆలోచనలను, చెడు ఆలోచనలను, ఫోర్సును స్వమానాల ద్వారా సమాప్తి చేయండి. అనుకోలేదు కానీ పనికిరాని ఆలోచనలు ఫోర్సుగా వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. సమయానికి పని పూర్తి చేయలేకపోతున్నాము ఇలా అని కొందరు బాధపడతారు. కానీ ఇవన్నీ గతంలో మనస్సులో నాటిన ప్రతికూల ఆలోచనలను, బీజాలను మీరు అర్థం చేసుకుంటే భగవంతుడు ఇచ్చిన సమానాలు సాధన ద్వారా ఇవి తొలగిపోతాయి. ప్రతి ఆలోచన మెదడు కణాలలో నిక్షిప్తమై ఉంటుంది. కొంతకాలానికి అవే ఆలోచనలు పునరావృతమవుతాయి. నేను శాంతి స్వరూపాన్ని, నేను శక్తి స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని. ఇలా ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి ఏదో ఒక స్వమానాన్ని పదే పదే ధ్యానం చేయడం లేదా 21 సార్లు వ్రాయడం ద్వారా మనస్సు తేలిక అయ్యే సహజంగా
భగవంతునితో కనెక్ట్ అవుతుంది. అప్పుడు జీవితాన్ని ముందుకు నడిపించే మంచి మంచి ఆలోచనలే మీ మనసులో ప్రవేశిస్తాయి. ఒక మంచి విషయాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత వాటిని అనుసరించడానికి దీర్ఘకాలిక సూచన కోసం మనం తప్పనిసరిగా చార్టును ఉంచుకోవాలి. ఇది మన జీవితంలో ప్రతిజ్ఞలను అమలు చేయడంలో సహాయపడుతుంది. మనస్సు శాంతిగా లేకపోతే ఎన్ని విశ్రాంతి సాధనాలు ఉన్నా కానీ విశ్రాంతిని ఇవ్వలేవు.